రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం మరోసారి భారీగా భూముల సమీకరణకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భూముల్లో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2000 ఎకరాలే అని లెక్క తేలింది. అంతేకాదు అనేక సంస్థల నుంచి స్థలాలు కావాలంటూ వినతులు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో అనేక ప్రాజెక్టులకు మరిన్ని భూములు అవసరం అవుతాయి. అందుకే భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాజధాని విస్తరణ కోసం మరో 44,000 ఎకరాలకు పైగా భూమిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈసారి చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తామంటూ ముందుకు రావడంతో ల్యాండ్ పూలింగ్ కూడా సులభంగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు గారు. నమస్తే అండి, వెల్కమ్. కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి అలాగే స్టేట్ స్పోక్స్ పర్సన్ ఉన్నటువంటి షేక్ బాజీ గారు జాయిన్. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సిపిఎం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్. నమస్తే అండి, వెల్కమ్. సార్ దామచర్ల శ్రీనివాసరావు గారు సార్, నమస్తే అండి. యా సార్, ఈ స్థాయిలో అసలు ఎక్కడన్నా ప్రపంచంలో ఇన్ని వేల ఎకరాలు దాదాపుగా ఇప్పుడు ఈ 44 కూడా కలుపుతాం అంటున్నారు. యాక్చువల్గా ఇనీషియల్ ఎస్టిమేషన్ 37 రిక్వైర్మెంట్ 37,000 ఎకర్స్. ఆఫ్ దట్ ఫర్ సమ్ రీజన్స్, ఏదో ఒక రీజన్స్ మూలంగా 33,000 చిల్లర ఎకరాలు పూలింగ్ చేశారు. ఎస్, పూలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఎవర్ సీన్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇది ఇది విన్ సిచ్యుయేషన్ both for government who is pooling the lands and giving the farmers who are giving their lands to the government in the process of pooling. Win-win situation, no doubt. But ikkada kuda oka condition undi, but condition only adi development aitene ippudu varakaithe avariki em peddaga prayojanam aithe chekurindi em ledu. Fortunately unfortunately మళ్ళీ మీ కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఊపందుకున్నాయి. సరే, రైతులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. సరే, ఇప్పుడు ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, ఈ జరిగిన నష్టాన్ని కూడా భవిష్యత్తులో పూడ్చుకోవచ్చేమో, లేదంటే ఈ పాటికి ఒక వాల్యూ యాడెడ్ ఎడిషన్ ఉండేది దీనికి. సరే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, వీటన్నిటికీ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వంలోనే ఇదంతా స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇదంతా నష్టం అంతా పూడ్చుకోవచ్చని వారే స్వచ్ఛందంగా ఈసారి ముందుకు వస్తున్నారు, కాదంటలా. కానీ ఇప్పుడు ఈ 44 అంటున్నారు, ఇవి కూడా కలిపితే 33 + 44 77. ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఒక 20,000 ఎకర్స్ ఉన్నాయి అంటున్నారు, 97 అంటే ఆల్మోస్ట్ 1 lakh ఎకర్స్. అసలు 1,00,000 ఎకరాల్లో రాజధాని కట్టినటువంటి పరిస్థితి అసలు ప్రపంచంలో నేనైతే వినలేదు. ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? ఆల్రెడీ ఓకే, అమరావతి మొత్తానికైతే అమరావతి ఏకైక రాజధానిగా వెళ్ళారు, ప్రజలు ఆశీర్వదించారు. ప్రాంతాలకు అతీతంగా రాయలసీమ అవచ్చు, ఉత్తరాంధ్ర అవచ్చు, గత ప్రభుత్వం 3 రాజధానులన్నా కూడా తిప్పికొట్టారు. మాకు రాజధాని లేకపోయినా పర్లేదు కానీ ఏకైక రాజధానికి అమరావతి ఉండాలని చెప్పేసి ఆశీర్వదించారని మీరు చెప్పారు. దాంతోనే మీరు ఎన్నికల్లోకి వెళ్ళారు. అదే ఎజెండాగా ప్రజలు కూడా భావించారని అనుకుందాం. బట్ వై యు ఆర్ టేకింగ్ సచ్ ఎ బిగ్ రిస్క్ అగైన్ అండ్ అగైన్? అందరికీ ముందుగా నమస్కారం, అలానే ప్రేక్షకులకు కూడా నమస్కారం. పెద్దల ఆంజనేయులు గారు కావచ్చు, వెంకటేశ్వర గారు కావచ్చు, అజయ్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఒకటండి, ఫస్ట్లోనే అంటే మనకి బైఫర్కేషన్ జరిగింది జూన్ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆగస్టు 2014న అనౌన్స్మెంట్ చేశారు అమరావతి రాజధానిని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత వితిన్ 6 months లోపండి, అంటే సుమారుగా ఏప్రిల్ 2015న ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ రోజు గవర్నమెంట్ ల్యాండ్తో సహా కలుపుకుంటే 29 గ్రామాల్లో 53,000 ఎకరాలు ఉందండి. దానికి కానీ గవర్నమెంట్ కాకుండా 29 గ్రామాల రైతులు వాలంటరీకి ఇచ్చింది 33,000 ఎకరాలు. అది మేలో కంప్లీట్ చేసుకొని, అంటే 2015కి తర్వాత మరి ఫండ్స్ సమీకరణ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కొంత ప్లాన్ కూడా, ఈ ప్లాన్ చేయడానికి కూడా 5గురితో కమిటీని వేసి సింగపూర్ నుంచి కూడా మనకి ప్లాన్స్ గీయడానికి వాటికి వాళ్ళ సహకారంతో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే రాజధానిలో ఈ 29 గ్రామాల్లో కొంత ప్రాంతంలో ఒక రేటు, కొంత ప్రాంతంలో ఒక రేటు ఉన్నమాట వాస్తవం.
దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ సిఆర్డిఏ కమిషనర్ గారు కావచ్చు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారేమో మనకి ఆ రోజు నారాయణ గారు, అటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అజయ్ జైన్ గారు అండి, కమిషనర్ వచ్చేసరికి చెరుకూరు శ్రీధర్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డిజైన్స్ చేసి అనేక గ్రామాల్లో మీటింగులు పెట్టి ప్రతి గ్రామంలో ఎప్పుడైతే మనం డిక్లేర్ చేసిన దగ్గర నుంచి 6 months లోపు 33,000 ఎకరాల సమీకరణ చేసి, అంటే ల్యాండ్ పూలింగ్కి వాలంటరీగా రైతులు ఇచ్చి వాళ్ళకు కూడా ప్లాట్లు రిజిస్టర్ చేయడానికి లాటరీ పద్ధతిని కూడా చేపట్టారు. ఆ లాటరీ పద్ధతి చేపట్టి దాదాపు 1.5 year 2 years వరకు కూడా ఈ ప్లాట్స్ అలాట్ చేయడం, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవటం, రిజిస్టర్ చేయటం అనేక రకాలు జరిగినాయి. దాంతోపాటు అత్యున్నతంగా బ్రహ్మాండంగా చేసినటువంటి వర్క్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇన్కమ్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ అనేది పడకుండా తీసుకొచ్చారండి. ఎవరైతే ఫస్ట్ టైం రైతులు ఈ ల్యాండ్ని అమ్ముకుంటారో వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకురావడం జరిగింది. బ్రహ్మాండంగా అంతా జరుగుతున్న సమయంలోనే మరి మీకు తెలిసింది, అందరికీ తెలిసింది రాష్ట్రం మొత్తం ఎందుకు ఇక్కడ క్యాపిటల్ని పెట్టారు అంటే, ఎప్పుడైనా ఎవరికైనా కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటంటే ముఖ్యంగా వాటర్ అండి. ఎక్కడ ఏ ప్రాంతంలో వాళ్ళకైనా ముందు వాటర్ కావాలి. ఇది కృష్ణానదికి దగ్గరలో ఉంది. 24 గంటలు 365 days ఎన్ని సంవత్సరాలైనా ఇది ఒక నది. ఆ నది కూడా ఎప్పుడు కూడా ఎండిపోవడం అనేది ఉండదు. కాబట్టి ఆ నదికి దగ్గరలో పెట్టడం జరిగింది. రెండోది ఏంటంటే, మనం ఎటు చూసుకున్నా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఈ విజయవాడ, గుంటూరు, అమరావతి అంటే కృష్ణా నది పక్కన ఇది దాదాపుగా ఒక 5-10 కిలోమీటర్లు అటు ఇటు కానీ అన్ని ప్రాంతాలకి సెంటర్ అవుతా ఉంది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం నుంచి వచ్చే వాళ్ళ వరకు కూడా, ఎటు నుంచి వచ్చినా కూడా, తిరుపతి నుంచి, చిత్తూరు అంటే కుప్పం నుంచి వచ్చినా కూడా, ఎటువైపు నుంచి వచ్చినా సెంటర్ అవుతుంది. కాబట్టి అందరికీ అనుకూలంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి వచ్చేసరికి ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా రైల్వే స్టేషన్స్ గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, రైల్వే కనెక్టివిటీ అన్ని చోట్లకి బాగా ఉంది. అందుకని దీన్ని అందరూ ఆమోదంతో తెలియజేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒప్పుకున్నాడు. రోజా గారు కావచ్చు, అంటే ఆ రోజు వాళ్ళందరూ కూడా ఇష్టపడి ఓకే అన్న తర్వాత దాన్ని స్టార్ట్ చేయడం బ్రహ్మాండం చేశారు. ధర్మిలో మనందరికీ తెలిసిందే. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 3 రాజధానులు అనే దాని మీద వాళ్ళు చేయటం, దాని మీద కూడా అనేక రకాల కామెంట్స్ చేశారు మంత్రులు కూడా. అది రకరకాల శ్మశానం అని, బిల్డింగ్ మీద నుంచి అన్ని గ్రాఫిక్స్ అని చూస్తూ ఉన్నాం మనం. ఎవరైతే గ్రాఫిక్స్ అని మాట్లాడారో వాళ్ళు వచ్చి బిల్డింగ్స్ మీద నుంచి చూస్తే వాళ్ళ గ్రాఫిక్సా కాదని తెలిసేది. మరి చంద్రబాబు నాయుడు గారు షార్ట్ పీరియడ్లో ఆ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 year అంతా ల్యాండ్ పూలింగ్కే పోతే, 1 year అంతా ప్లాట్స్ రిజిస్ట్రేషన్స్కి పోతే, చివర 1.5 year 2 years మిగిలితే దాంట్లో రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్రటేరియట్, అసెంబ్లీ ప్లస్ హైకోర్టు బిల్డింగ్ ఇన్ని రకాలుగా కట్టి ఎవరైతే IAS, IPS మిగిలిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా నంబర్ 1గా బిల్డింగ్స్ కట్టడం జరిగింది. అట్లానే సెక్రటేరియట్ ఉద్యోగస్తులు 4,500 మందికి బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ ప్రాంత ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు మంచి సలహాలు ఇచ్చి ఆ రోజు మరి ఎవరైతే ఈ రాజధాని ప్రాంతంలో సుమారుగా దాదాపుగా చాలా మంది రైతు కూలీలు ఉన్నారు, పొలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయొచ్చు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి క్లియర్ కట్గా తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద పెన్షన్ రూపేణా 550 కోట్ల రూపాయల సంవత్సరానికి అక్కడ ఉన్నటువంటి రైతు కూలీలకు కూడా ఆదాయం వచ్చేటట్టుగా చేయడం జరిగింది. అది బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ చేస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ అది 3 రాజధానులని దాన్ని పెట్టి ఆ రోజు మనందరికి తెలుసు వాస్తవంగా మంచి రేట్లకు వెళ్ళి తర్వాత ఈ గవర్నమెంట్ ఇచ్చి 3 రాజధానులు అన్న తర్వాత ఏం జరిగింది అందరికి తెలుసు. దాదాపుగా మీరు చెప్పే అన్ని కూడా ఇవన్నీ కూడా మనం అందరం చూసినవే. నేనేమంటున్నానంటే ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నటువంటి 44,000 ఎకరాల మరో ల్యాండ్ పూలింగ్ 2.0 ఆల్రెడీ అమరావతి ఎన్ని కష్ట నష్టాలను ఓర్చిందో చూశారు. ఇంకా బాలారిష్టాల్లోనే ఉంది. దాన్ని ఒక కొలిక్కి తీసుకురాకుండా, ఇంకా దానికి ఒక షేప్ తీసుకురాకుండా ఇప్పుడే పనులు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు.
అడుగులు పడటం ఇప్పుడే స్టార్ట్ అయింది. మళ్ళీ ఎందు గురించి మరో సమస్యని ఎత్తున పెట్టుకోబోతున్నారు అనేది ఇప్పుడు నేననే మాట కాదు. ఇది ఆల్రెడీ ఎప్పుడైతే ఇది ఇంకా అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు, 1 or 2 daysలో సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. అసలు దానికి ముందు ఒక విస్తృతమైన చర్చ జరపడం, లేదంటే కనుక స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి వాళ్ళ వ్యూస్ తీసుకోవడం, ఆల్రెడీ జరిగిన ఎక్స్పీరియన్సెస్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎందుకు అది దిశగా వెళ్లకుండా ఒంటెద్దు పోకడల్లాగా ఈ రకంగా ముందుకు వెళ్ళటం ద్వారా మరోసారి ఎందుకని విమర్శలకు తావివ్వబోతున్నారు అనేది. ఇప్పుడు రైతులు కొంతమంది స్వచ్ఛందంగా ఇవ్వడానికి వస్తే వచ్చుండొచ్చు కాక అంత అవసరం ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, 3 రాష్ట్రాలు ఏర్పడినవి అదే ఎన్డీఏ గవర్నమెంట్ టైంలో. ఇది ఛత్తీస్గఢ్ అని చెప్పేసి, జార్ఖండ్ అని చెప్పేసి. నయా రాయ్పూర్ ఎంత త్వరగా కట్టారండి, ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఇన్ ఇండియా. ఓకేనా, ఎంత సింపుల్గా ఎంత చక్కగా కట్టుకున్నారు, వెల్ ప్లాన్డ్గా. అలా ఎందుకు ప్లాన్ చేయరు? తర్వాత ఎక్స్పాండ్ అవుతుందండి. హైదరాబాద్ ఏమన్నా ఓవర్ నైట్ ఎక్స్పాండ్ అయిందా? హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉంది. తర్వాత 90s నుంచి డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది. అదేంటి ట్విన్ సిటీస్ కాదు, ఇప్పుడు ట్రై సిటీస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇది ట్రై సిటీస్ కాకపోతే 4 సిటీలు అవుతాయి ఫ్యూచర్లోని, కాదంటం లేదు. విజయవాడ అవ్వచ్చు, విజయవాడ, గుంటూరు, అమరావతి, తెనాలిని కలుపుకొని అయితే అవ్వచ్చు. ఇప్పుడు మండలాలుగా ఉన్న మండలాలు కూడా రేపు మెగా సిటీ కావచ్చు. మీరు ఎందుకు ఫోర్స్ చేస్తారు? టైం ఇస్తే అదే అవుతుంది. అలా కాకుండా ఇప్పుడే ఈ స్థాయిలో అసలు ఇంకొకటి, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను విన్నాను, ద సేమ్ మినిస్టర్ అప్పుడు కూడా ఆయన చూసింది నారాయణ గారు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అమరావతి, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరు డబ్బులు అవసరం లేదు, మీకు అన్ని పోగా ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఆ ల్యాండ్ బ్యాంక్ అమ్మితే దానికే అదే సరిపోతుందన్న. ఈరోజు సడన్ గా 2000 ఎకరాలు అంటే ఎవరు తినేసాడు మిగిలిన ఎకరాలు? ఒకటి సార్, ఇప్పటికి 92 కంపెనీలు ల్యాండ్ కావాలని అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారు. అంటే బ్యాంక్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, చాలా మంది ఇక్కడ ఇండస్ట్రీ స్థాపనకి వస్తా ఉన్నారు. గతంలో కూడా కాలేజీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ లో కూడా పోతే మిగిలేదు తక్కువ కాబట్టి అందుకని స్వచ్ఛందంగా కొన్ని గ్రామాల వాళ్ళు, అంటే సుమారుగా 11 గ్రామాలు, పక్కాగా 11 గ్రామాల వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నారాయణ గారితో కూడా చర్చలు జరగడం జరిగిందని కొంత సమాచారం. దాని మీద సుమారుగా తుళ్ళూరులో 3 గ్రామాలు, అమరావతిలో ఒక 3 గ్రామాలు, మండలాల్లో 4 మండలాల్లో, అదేవిధంగా తాడికొండలో 4, తాడికొండతో సహా, అంటే మంగళగిరిలో కాజా గ్రామం. ఈ 4 గ్రామాలు, 4 మండలాల్లో 11 గ్రామాల నుంచి 44,670 ఎకరాలు తీసుకునేది స్వచ్ఛందంగా రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ విధి విధానాలు గతంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా విధి విధానాలను కూడా తప్పకుండా రూపొందించే ముందుకెళ్తారు. ఇంకొకటి ఎందుకు అవసరం అనే దానికి వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ వరల్డ్లో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఏ ఇండస్ట్రీస్ రావాలన్నా వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉందా అనేది అడిగే ప్రశ్న వస్తుంది. కాబట్టి దానికి సుమారుగా 6,000 నుంచి 7,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ప్రధాన కారణం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ. వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు మనం గుంటూరు వాళ్ళం కూడా, ఇక్కడ విజయవాడ వాళ్ళు కావచ్చు, గుంటూరు వాళ్ళు కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ వెళ్తే తప్పితే ఇంటర్నేషనల్ గా యుఎస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు వెళ్ళడానికి పరిస్థితి లేదు. వైజాగ్ లో ఒకటే ఉంది తప్పితే ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. కానీ అమరావతి రాజధాని ఆంధ్రాకి క్యాపిటల్ కాబట్టి ఇక్కడ కనుక తప్పకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేద్దాం అనేది అభిప్రాయం ఉంది. అది చేయడానికి కావాల్సిన ల్యాండ్, అదేవిధంగా రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఓవరాల్ కనుక్కొని ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందంటే కారణం కేవలం రింగ్ రోడ్డు ఓవరాల్ వేసారు. కాబట్టి అంత పెద్ద సిటీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఓవరాల్ లో బాగా డెవలప్ అయింది. ఆ విధంగా చేయాలనేది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. మోడీ గారు కూడా 3rd వీక్ ఆర్ 4th వీక్ ఆఫ్ దిస్ మంత్ ఆయన కూడా మరొకసారి ఈ యొక్క కొత్త దానికి పనులు ప్రారంభం, శంకుస్థాపన కూడా ఆయన రాబోతా ఉన్నాడు అనేది సమాచారం అన్ని డెవలప్ అవుతా ఉన్నాయి. తీసుకోవడం తప్పు లేదని మా అభిప్రాయం సార్. ఓకే శ్రీనివాసరావు గారు, చూద్దాం మీరు ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతారో. ఆల్రెడీ తగిలిన దెబ్బలన్నీ మీకు గుర్తుండే ఉంటే, మరి మీకు మారిపోయినవి అన్నీ మర్చిపోయారేమో, ఇంకా అందరికీ చాలా గుర్తున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా ముందు అడిగే. ఆల్రెడీ ఫస్ట్ పోలింగ్లోనే
టీడీపీ చాలా అవకతవకలు చేసింది, ఇన్నర్ రింగ్ రోడ్ మార్పులు చేర్పులు చేసింది, పూలింగ్లోనే చాలా అవకతవకలు చేశారని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మీరే ఏదో జీవితకాలం ఆయన 30 సంవత్సరాలు ఉంటానన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తానంటున్నాడు ఆయన. మీరేమో ఏదో జీవితాంతం మీ కూటమి ప్రభుత్వం మీద అధికారంలో ఉంటున్నట్టుగా ఈ రకమైనటువంటి ఎప్పుడు ఎయిర్పోర్టు, ఎప్పుడు కట్టాలి, అది ఎప్పటికి జనాలు రావాలి, ఎప్పటికి ఐటీ కంపెనీస్ రావాలి, ఎప్పటికి ఫ్యాక్టరీస్, ఎప్పుడు ఇండస్ట్రీస్ రావాలి, ఎప్పుడు ముందు జనాభా రావాలి, అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారు, అక్కడ అసలు ఏముంది ప్రస్తుతం, అవి చూసుకొని మనం భూమి మీద నిలబడి గ్రౌండ్ లెవెల్లో ఆలోచించుకోవడం మొత్తం. మేము ఒకసారి నేను కాదు, కొంతమంది ఆల్రెడీ మేధావులు చెప్పడం స్టార్ట్ అయింది కాబట్టి ఆ దిశగా కూడా అందరి వ్యూస్ని ఈసారి అయినా దృష్టిలో పెట్టుకుంటే మీకు మంచిది, మీకే మంచిది. అంటే ఒక రాజకీయ పార్టీగా మనగలగాలి, ఒక 10 కాలాల పాటు ఉండాలి అనుకున్నప్పుడు ఏదో దుందుడుకుగా వెళ్ళిపోయి ఎక్కడో గాలిలో మేడలు కట్టేసి ఆ రకంగా కాకుండా ప్లానింగ్ ఉండటంలో తప్పలేదు, విజన్ ఉండాలి, విజన్ ఉండటం తప్పలేదు. కానీ విజన్ని ఎంత పేస్లో తీసుకెళ్ళాలి, మరీ ఏదంటారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆ బిజినెస్ అదే కాదు, ఆ స్పీడ్లో బొక్కబార్లో పడతామని లేదో కూడా చూసుకుంటూ ఉండాలి. మరి ఇది దాన్ని ఏమంటారు, ఒక గుడ్ గెస్చర్తో చెప్తున్నటువంటిది. సరే, ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉందంటున్నారు, చూద్దాం. సార్ బాజీ గారు, మీ వ్యూ పాయింట్ ఏంటండి? ఈ 44,000 అనగా నేనైతే ఒకసారిగా షాక్ తిన్నాను. ఎందుకంటే 37కి టార్గెట్ పెడితే 33 వచ్చింది. 37 తీసుకోవాల్సిందే అన్నట్టు. ఎందుకంటే మరి మధ్యలో అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ వదిలితే కుదరదు కదా. వాళ్ళతో ఇప్పటికీ కూడా మంతనాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఒప్పించే కార్యక్రమం జరుగుతుంది. ఇంతవరకు సీడ్ యాక్సెస్ రోడ్ని తీసుకొచ్చి హైవే కలపడానికి దిక్కు దివాణా లేదు. ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ ఎవరో అడ్డం పడ్డారు. సరే, అది రాజకీయ కారణాలు అవ్వచ్చా, ఇంకే కారణాలు అవ్వచ్చు, మళ్ళీ మధ్యలో గవర్నమెంట్ చేంజ్ అవ్వటం, ఏదైనా కావచ్చు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మొత్తం ఒలికి పోసుకున్నదంతా ఎత్తుకునే కార్యక్రమం ఉన్నప్పుడు ఇంకా ఎక్కడెక్కడో చుట్టుపక్కల ఉన్నాయి కూడా ఎత్తుపోసుకుంటాం అంటే మరి ఇది ఎంతవరకు సెన్సిబుల్గా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. మీ వ్యూ పాయింట్ ఏంటి సార్? ముందుగా సురేష్ గారు, మీకు, మన ఛానల్ వీక్షకులకి, ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంకాలం, నమస్కారం. నేను ఇది విన్న తర్వాత చాలా షాక్కు గురయ్యానండి. నీలాగానే నేనే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 మంది ప్రజానీకం కూడా షాక్కు గురయ్యే ఉంటారు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే గతంలో చేసిన వాటికే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు, క్యాపిటల్ కట్టడం కాదు వీళ్ళు చేసేది, ఇది వ్యాపారం, చాలా దీంట్లో స్కామ్ ఉంది, అది ఇదని చాలా ఆరోపణలు చేశారు వాళ్ళు. నేనైతే వాటిని నమ్మలా. ఎందుకంటే ఒక క్యాపిటల్ సిటీకి కావాల్సిన మరి భూమి కావాలి కాబట్టి 33,000 ఎకరాలు ఇచ్చారు. రైతులు చాలా హర్షించాము, రైతులను అభినందిస్తూ చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు దీంట్లోనే వస్తాయి. మళ్ళీ గవర్నమెంట్ చెప్పినట్టు, చంద్రబాబు గారు అప్పట్లో చెప్పినట్టుగా 9 సిటీలు, 9 నగరాలు దీంట్లో వాళ్ళు ప్లాన్ చేశారు. 9 నగరాల్లో కూడా ఏంటంటే వీళ్ళు దానికోసం వాడే కోర్ క్యాపిటల్ కోసం వాడుతున్న 217.13 స్క్వేర్ కిలోమీటర్లలో కోర్ క్యాపిటల్ కోసం 5,000 ఎకరాలు మాత్రమే మేము ఉపయోగిస్తాము. మిగతా ప్రాంతాల్లో ఒక 9 నగరాలు నిర్మిస్తాము. టూరిజం సిటీ అని, హెల్త్ సిటీ అని, గవర్నమెంట్ సిటీ అని, ఎలక్ట్రానిక్ సిటీ అని, జస్టిస్ సిటీ అని, ఎడ్యుకేషన్ ఇట్లా నాలెడ్జ్ సిటీ అని చాలా ఇవన్నీ పేర్లు పెట్టి ఊరించారు. 9 నగరాలు వస్తాయి ఈ 33,000 ఎకరాల్లో. ఇది కాకుండా రైతాంగానికి వాళ్ళు ఇచ్చిన భూములకి సరిపడా వాళ్ళకి ప్లాటింగ్ ఇచ్చేస్తాము. కమర్షియల్ ప్లాటు 250 గజాలు, నివాసంలో ఉండే ప్లాట్ ఒక 500 గజాలు ఇస్తామని మాస్టర్ ప్లాన్ వేశారు. దీనికి మాస్టర్ ప్లాన్ వేశారు, ఇది అప్రూవల్ అయింది, సింగపూర్ డిజైన్స్ అయినాయి, డ్రాయింగ్లు అయినాయి. ఈవేళ ఆటి ఊసే లేదు. ఆ 33,000 ఎకరాల్లో కట్టడాలే జరగటల్లా, ఇంకా స్టార్ట్ చేయలా. మరి మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చి రేపు ఏదో శంకుస్థాపన చేస్తారని చెప్తా ఉన్నారు. ముందు వీటికి అతిగతి లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 44,000 ఎకరాలు ఏం చేసుకోవడానికి? ఆయన మన తెలుగుదేశం మిత్రులు అంటున్నారు ఎయిర్పోర్ట్ కడతాం ఇక్కడ అని. ఇప్పుడు ఆల్రెడీ ఆ గన్నవరంలో మన ఏదైతే రాజధానికి అతి దగ్గరలో 30 కిలోమీటర్ల లోపే ఉన్న ఈ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ చేయాలని చెప్పేసి స్థలాల సేకరణ, భూముల సేకరణ చేసి వాళ్ళకి కాంపన్సేషన్ గా అమరావతిలో భూములు ఇచ్చారు. అది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చేస్తున్నారు. దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ కట్టేసి 1000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లోనో దాన్ని ఏం చేస్తారు? మనకు 2 ఎయిర్పోర్ట్లు అవసరమా? అసలే ఆర్థికంగా కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఈ 2 ఎయిర్పోర్ట్లు అవసరం ఉందా?
వినియోగిస్తారా? ఇది చాలా తప్పుడు నిర్ణయంగా నేను అనుకుంటా ఉన్నాను. ఈ 44,000 ఎకరాలు ఎందుకోసం? ముందు ఈ 33,000 ఎకరాల్లో 2,000 ఎకరాలే మిగిలినాయి అంటున్నారు. మిగతా ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 10,000 ఎకరాలు. అంటే టోటల్ గా 44,000 ఎకరాల భూమి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ 44,000 ఎకరాల్లో 2,000 మాత్రమే ఉన్నాయని మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నారు. అంటే ఈ 42,000 ఎకరాలు ఏమీ ఎవరికి ఇస్తున్నారు? దేనికి ఎంత ఇస్తున్నారు? దేనికి వాడుతున్నారు? ఎవరికైనా అలాట్మెంట్ చేస్తున్నారు? కోర్ క్యాపిటల్ ఏంటి? గవర్నమెంట్ నిర్మాణాలు ఎక్కడ చేస్తున్నారు? ప్రజలకి, రైతాంగాలకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వగా ఇంకెంత భూమి మిగిలింది? ఏ కంపెనీలకు ఇస్తున్నారు? ఏ రేట్లకి ఇస్తున్నారు? ఇది ప్రజలకు చెప్పొద్దా? చెప్పే అవసరం లేదా? కాబట్టి దీంట్లో ఏదో మర్మం దాగి ఉంది. నిజంగా గత ప్రభుత్వం వాళ్ళు ఆరోపించినట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారా అనే అనుమానాలు కలుగుతా ఉన్నాయి ప్రజల్లో. ముందు ఈ 33,000 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ లో ఏం చేస్తున్నారో చెప్పాలి. అది చెప్పకుండా ఆ నిర్మాణాలు ఎప్పుడు చేస్తారు? ఈ 44,000 ఎకరాలు దేనికోసం, ఏం చేస్తారు? ఎక్కడైనా కానీ ఎక్కడ చరిత్రలో లేదు ఇది. మన దేశంలో కొత్త నగరాలు చాలా నిర్మాణం చేశారు. మీరు ఇందాక పేర్కొన్నట్లుగా ఇంత పెద్ద ఎత్తున అంటే ఈ 44,000 ఈ 44 అంటే 88,000 ఎకరాలని మీరు రాజధాని కోసం కడతారా? దాంట్లో ఏం కడతారు? దానికి ఎంత డబ్బు కావాలి? ఎక్కడి నుంచి తెస్తారు? ఇవన్నీ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్నలు. నిన్నటిదాకా అందరం కూడా ఒక హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. పోనీలే, మరి ఈ కూటమి ప్రభుత్వం ఉన్న రాజధాని అనేది ఒకటి నిర్మించి కాస్త గవర్నమెంట్ ఆఫీసులు అద్దె భవనాల్లో లాక్కొచ్చి ఇక్కడ పెడతారు. చుట్టుపక్కల ల్యాండ్ ఇచ్చిన రైతులకు కూడా రేట్లు వస్తాయి, భూములకి వాళ్ళు బాగుపడతారు, మనం కూడా హాయిగా ఒక నగరం ఉంది మనకు చెప్పుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఇది చూస్తుంటే ఇది చాలా మరి అనేక అనుమానాలు కలుగుతా ఉన్నాయి. అసలు రాజధాని కట్టగలుగుతారా వీళ్ళు? ఆల్రెడీ 50,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము, ఆల్రెడీ కట్టడాలు స్టార్ట్ అయిపోయినాయి, టెండర్లు కన్ఫర్మ్ చేశారు అని చెప్తున్నారు. గుడ్, వెరీ గుడ్. మేము రాజధాని నిర్మాణానికి మా పార్టీ నుంచి వ్యతిరేకం కాము, మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం, మంచిగా కట్టమని అడుగుతున్నాం. కానీ ఇక్కడ అక్రమాలు జరిగే అవకాశం కనపడతా ఉంది ఈ నిర్ణయాలతోటి. మీరు అసలు భూములు సంస్థలకు ఇవ్వటం ఏంటి? ఇది ప్రజలు నివసించే రాజధానా లేకపోతే వ్యాపార సంస్థలు ఇండస్ట్రీలు పెట్టే రాజధానా? ఏం చేస్తున్నారు అక్కడ? మీరు ఆల్రెడీ మీరు ఇండస్ట్రియల్ కారిడార్లు పెట్టారు, చాలా కారిడార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది, ఫండ్స్ ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీస్ కి భూములేంటి? సంస్థలకు భూములేంటి? ఎంతెంత భూములు ఇస్తారు? ఏ రేటుకి అమ్ముతున్నారు? ఈ 44,000 ఎకరాలని ఏ పర్పస్ కోసం మీరు చెప్తున్నారో అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు ఇది అనూహ్యమైన ఒక వెలుగులోకి వచ్చిన అంశం. ఇది ఈ మధ్య కాలంలో డెవలప్ అయిన ఆలోచన. ఇది అంతకుముందు లేదు. అంతకుముందు 33,000 ఎకరాలకే పరిమితం అయ్యారు. ప్లాన్ ఇచ్చారు, మాస్టర్ ప్లాన్ ఉంది. నేను ఇందాక చెప్పిన 9 నగరాలకి డిజైన్లు ఇచ్చారు. కొన్ని సంస్థలకి, గవర్నమెంట్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు ఇచ్చారు, ప్రైవేట్ సంస్థలకు కూడా హామీలు ఇచ్చారు. అంతా బాగానే ఉంది. ఫర్ వాట్ పర్పస్ నౌ దే ఆర్ గోయింగ్ టు ప్రొక్యూర్ ది 44,000 acre ల్యాండ్? ఇప్పుడు ఉన్న భూమిని ఎవరికి ఇచ్చారో తేల్చమని చెప్పమనండి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఉన్న భూముల్ని ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇస్తున్నారు? 2,000 మిగలటం ఏంటి? ఇవన్నీ మా క్వశ్చన్స్, ప్రజల్లో ఉన్న క్వశ్చన్స్. కాబట్టి దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. మీరు అన్నట్లు మా పార్టీ భావిస్తా ఉంది. మీరు అన్నట్లు ఇప్పటి వరకు శ్వేతపత్రాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దందాల మీద, స్కాముల మీద, దోపిడీల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా అవసరం కనపడుతుంది. సెల్ఫ్గా ఈ అమరావతిలో మొత్తం ఎంత తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఎంతెంత వేస్ట్ అయింది, వేస్ట్ ఇన్ ద సెన్స్ వేస్ట్ కాదు, వేస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారని ఆరోపణ ఉంది కదా గత ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు R5 జోన్ తీసుకొచ్చి 1,600 ఎకరాలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అదొక డిస్ప్యూట్లో ఉంది. అలాగే ఒక 300 ఎకరాలేమో ఇది మట్టి అవసరాల కోసం మట్టి తవ్వడానికి దానికి వాడారంట. సో అది తప్పేం కాదు, రిక్వైర్మెంటే, దాన్ని వేరే రకంగా వాడతారు. కానీ అది కన్స్ట్రక్షన్కి ఇప్పుడు ఉపయోగపడదు. సో దాదాపు ఒక 2,000 ఎకరాలు అక్కడ నిరుపయోగంగా ఉంది. ఇంకా ఎక్కడెక్కడ ఏమైపోయింది మిగిలింది అనే దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నటువంటి అవసరం కనబడుతుంది. కృష్ణాంజనేయులు గారు
5,000 పోతే మిగతా చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఈ కొత్త ఈ నిర్వచనాలు ఏంటో మాకు అర్థం కావటంలా. ఈ భూములు ఏం చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ధారాదత్తం చేస్తున్నారు, ఏదో మాస్టర్ ప్లాన్ దాగి ఉంది దీంట్లో. రైట్. కృష్ణాంజలి గారు, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ చీఫ్ మినిస్టర్గా ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన మాట్లాడింది, అమరావతిని క్యాపిటల్గా చేసినప్పుడు ఆయన వ్యూ పాయింట్ని నేనైతే గుర్తుపెట్టుకున్నాను. ఎట్లా అంటే, మనకి కృష్ణా రివర్ ఉంది, రివర్కి పక్కన ఒక కొత్త రాజధాని నిర్మాణం. ఇది యూకే ఉన్న రాజధాని అటువంటి లండన్లో థేమ్స్ రివర్ పక్కన ఎలా అయితే లండన్ ఉందో, అలాగే ప్యారిస్ మరో నదీ తీరాన్ని ఎలా అయితే కట్టారో ఆ తరహాగా ఆయన చెప్పారు. వినడానికి నేను చూశాను కాబట్టి నాకు బాగానే అనిపించింది. కానీ దేశ రాజధాని వేరు, రాష్ట్రానికి రాజధాని వేరు. రెండు ఆ రాజధానులు కూడా ఓవర్ నైట్ ఏం కట్టలేదు. అవి ఎప్పుడో రాజుల కాలం నుంచి, మహాచక్రవర్తుల కాలం నుంచి నెమ్మదిగా డెవలప్ అవుతూ వచ్చినాయి. వాటి చరిత్ర వేరు. ఇప్పుడు ఈయన చూస్తే ఒక సైడు రివర్కి ఒక సైడే ఈ రేంజ్లో 1,00,000 ఎకరాలు ప్లాన్ చేశారంటే, ఇక రివర్ దాటి ఇటు విజయవాడ వైపు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది ఈయన చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే. ఇక మేబీ ల్యాండ్ పూలింగ్ 3.0 అంటారేమో. అటు జగ్గైపేట దగ్గర నుంచి ఇటు విజయవాడ మధ్యలో కూడా కొన్ని భూములు ఉన్నాయి. మరి అటుకు కూడా ఏమైనా పూలింగ్ సైడ్, ఎందుకంటే ఒక రివర్ని టార్గెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, రివర్ చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ, ఇట్లా గుంటూరుని కలపాలంటే మరి ఆ రకంగా కూడా ముందుకెళ్తారు. ఏదేమైనా సార్, 2,000 ఎకరాలే మళ్ళీ మిగిలిందంటే అన్ని పోగా సిఆర్డీఏకి, అంటే అమ్ముకోవడానికి మార్కెట్లో డబ్బులు చేసుకోవడానికి అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం చెబుతుంది. రీసెంట్గా నాకు గుర్తుంది, నారాయణ గారు ల్యాండ్ బ్యాంక్ ఉంది మా దగ్గర, ఆ ల్యాండ్ బ్యాంక్ సరిపోతుంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అమరావతిని కన్స్ట్రక్ట్ చేయడానికి అన్నారు. ఆ ల్యాండ్ బ్యాంక్ నాకు గుర్తులేదు, అది 4,000 8,000 ఎకరాలు అనేది. అంటే ఈ పూలింగ్కి సంబంధించి రైతులకి వాళ్ళ డెవలప్డ్ ప్లాట్స్ ఇచ్చేయిగా, కమర్షియల్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ ప్లాట్స్ అవ్వచ్చు, అన్నింటినీ కేటాయించగా మిగిలేది అంత అని చెప్పేసి అప్పట్లో అన్నారు. మరి ఇప్పుడు 2,000 ఎకరాలు మిగిలింది, పోటాపోటీగా సంస్థలు వచ్చేస్తున్నాయంట, మేమని చెప్పేసి పోటాపోటీగా వస్తున్నారంట, వాటికి ఇవ్వడానికి స్థలాలు లేవంటున్నారు. ఆ రకమైన పరిస్థితి ఉందండి గ్రౌండ్ లెవెల్లో. సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఒక్క విషయంలో మాత్రము ఇప్పుడు మాట్లాడినటువంటి ఇద్దరి దగ్గర నుంచి కానీ లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఒక్క విషయంలో ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండదని నేను అనుకుంటున్నాను. మనకు రాజధాని అవసరమే, అమరావతి నిర్మాణం కూడా అవసరమే, కావాలనే కోరుకుంటున్నారు, అందరూ కోరుకుంటున్నారు. మీరు అనేకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా రాజధాని నిర్మాణానికి మీరేం వ్యతిరేకం కాదు. మీ అభ్యంతరాలన్నీ కూడా ఇప్పుడు తీసుకున్నటువంటి 33,000 ఎకరాలు, అదేవిధంగా ప్రభుత్వ భూములు, అటవీ భూములు అన్ని కలిపితే 54,000 ఎకరాలు ఆల్రెడీ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ల్యాండ్ బ్యాంక్. దాంట్లో మిగిలింది 2,000 ఎకరాలే అనేటువంటిది ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఏ విధంగా ఈ 54,000 ఎకరాలని వినియోగించారు అనేటువంటి అంశాన్ని ఫస్ట్ సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వము ఈ 2.0కి వెళ్తారా 3.0కి వెళ్తారా సెకండ్ విషయం. ముందు ఇది చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. రెండో అంశం ఏంటి అని అంటే, మీరు ఏదైతే 5 ఏళ్లు మీకు పరిపాలన చేయమని రాజధాని అనేటువంటిది దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ఎవరు కాదనటువంటి ముందు మీకు చేసేటువంటి ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది కదా. ఇప్పుడంతా ఆశగా మనం ఎదురు చూస్తున్నాం రేపు ఏదో జరిగిద్దని. ఈ ప్రధానమంత్రి వస్తాడు, శంకుస్థాపన చేస్తాడు, మళ్ళీ పునఃప్రారంభం అయిద్దని అనుకుందాం. ఆశ ఇదంతా. ఏదో ఒక గొడవ వచ్చిందండి చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా అమిత్ షాకి లేదా నరేంద్ర మోడీకి మళ్ళీ గొడవ వచ్చింది అనుకోండి, మళ్ళీ మొదలేగా. ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి ఒక స్థిరత్వం ఈ విధంగానే ఉంటారు మిత్రులు అని చెప్పుకోవడానికి ఏం లేదు కదా. ఆ విధమైనటువంటి ఇబ్బందిని మనము 2014 నుంచి 19 లోపల ఆ ఎన్నికలు వచ్చే లోపలనే మీరు తగులు ఆడుకుంటారు. మీరు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఏమి జరగనటువంటి పరిస్థితి అని అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 33,000 కోట్లు, మళ్ళీ 31,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి, అదేవిధంగా అడ్కో నుంచి వస్తాయని చెప్తున్నారు. వస్తే మీరు వాటితో నిర్మాణం జరపండి. ముందు పరిపాలనా భవనాల నిర్మాణం జరపండి. నిర్మాణాలు జరిపిన తర్వాత ఏదో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేకపోతే మీరు భూములు ఇచ్చినటువంటి ప్రైవేట్ సంస్థలు మిగతా వాళ్ళందరూ వచ్చిన తర్వాత కొంత డెవలప్ అయిన తర్వాత అప్పుడు మనకు కావాల్సినటువంటి ఔటర్ రింగ్ రోడ్లు, అప్పుడు విమానాశ్రయాలు ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకోవచ్చు కదా. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, అసలు అమరావతి అనేది అంతర్జాతీయ
ప్రమాణాలతో ఒక నగరాన్ని నిర్మించాలి అనేటువంటిది అసలు ప్రణాళిక. ఎప్పుడు మొట్టమొదటి ఆలోచన ఇది. మరి అలాంటి అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ఆ రోజున మరి ఈ విమానాశ్రయానికి సంబంధించినటువంటి ప్రణాళిక లేదా? ఈ విధమైనటువంటి రైల్వే సంబంధించినటువంటి లైను, రైల్వే సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లు ఇవన్నీ లేవా? ఉంటాయి, ఆల్రెడీ ఉన్నటువంటిది ఆ ప్రణాళికలో ఉన్నాయి రైల్వేకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు అమరావతికే ఎయిర్పోర్ట్ ఇప్పుడిప్పుడుగే కావాలి అనేటువంటి అంశం మీద ఇది టెక్నికల్ గా సాధ్యమయ్యేటువంటి అంశం కూడా కాదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ నామ్స్ ప్రకారంగా 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మధ్య 100 నుంచి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలండి. మనము అంతర్జాతీయ విమానాశ్రయం కింద మనం గంగవరం మార్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి అంత 100 కిలోమీటర్ లోపలనే మేము అమరావతిలో ఇంకొక విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలతో మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామనంటే ప్రాక్టికల్ గా ఇదేదా? రెండో అంశం ఏంటి అని అంటే ఒక ఎయిర్పోర్ట్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి అని అంటే రోజువారీగా 2000 నుంచి 3000 మంది ప్రయాణికులు ఆ ప్రాంతం నుంచి ఉండాలండి. ఇది మినిమం అన్నమాట. ఆ విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అమరావతికి? మీరు నయా రాయపూర్కు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. నయా రాయ్ అక్కడ ఆల్రెడీ బిల్డింగులు కట్టారు, పాలన జరుగుతోంది. ఇప్పుడు కూడా నేను వెళ్ళొచ్చాను, అక్కడ ఎవరు ఉండట్లేదు. అక్కడ జనాభా ఎవరు కూడా నివాసం ఉండట్లా, ఎంప్లాయీస్ కూడా వెళ్ళి రావటమే, అక్కడ ఎవరు ఉండట్లేదు. రేపు పొద్దున అమరావతిలో కూడా ఎప్పటికి జనం వస్తారు ఏంటి అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మనం మాట్లాడుకునేటువంటి పని. రెండో అంశం ఏంటి అని అంటే ఈ సమస్య ఇప్పుడు 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళే 29,000 మంది రైతులకి ఈ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చారు, భూములు ఇచ్చారు, బాగానే ఉంది. వాళ్ళకి న్యాయం చేసిందా? న్యాయం జరిగిందా? జరిగిద్దని ఆస్తో ఉన్నారు వాళ్లే కదండి. మొన్న 29 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు లబోదిబోమని 5 ఏళ్ల పాటు వాళ్ళ జీవితం ఏందో, వాళ్ళ పిల్లల జీవితం ఏందో అర్థం కాకుండా గుండెకి చచ్చిపోయిన వాళ్ళు, అదే విధంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎవరండి దీనికి బాధ్యత? కేవలం జగన్మోహన్ రెడ్డి అన్న బాధ్యత. జగన్మోహన్ రెడ్డికే 3 రాజధానులు అన్నాడు, ఓకే, మీరు బాధ్యత కాదా? తెలుగుదేశం బాధ్యత కాదా దానికి? ఇప్పుడు రేపొద్దున ఇంకా 44,000 ఎకరాలని చెబుతాడు, అయిపోయింది 2029 వచ్చేకల్లా మీరు ఓడిపోయి పక్కన కూర్చున్నాడు. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు, మీరు ఏం సాటిస్ఫై చేస్తారు ఏంటో ఎవరికి అర్థం కాదు. జనంలో ఆశలు ఉన్నాయి. ఇప్పుడు ఓడిపోయారనుకోండి, రేపొద్దున మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, దానికి ఒకటి సమాధానం చెప్తాడు. రెండో అంశం ఏంటంటే అసలు కీలకమైనటువంటి అంశము, ఎంత భూసేకరణ లేకపోతే ఎంత అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాలు ఇవన్నీ ప్రణాళికలు ఉన్నప్పుడు దూరదృష్టి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 3 పంటలు పండేటువంటి అమరావతి విజయవాడ గుంటూరు మధ్యలో 3 పంటలు 2 పంటలు పండేటువంటి భూములు, హాయిగా మంచి మంచి పంటలు వేసేటువంటి భూముల్ని ఇక్కడ ఎందుకు పెట్టాలండి? ఆ రోజున మీకు దూరదృష్టి అక్కర్లేదా? ఏ దొనకొండ, అదేవిధంగా ప్రకాశం జిల్లా దగ్గర నుంచి పల్నాడు వరకు కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు, బంజరు భూములు, రాళ్ల భూములు ఉన్నాయండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు అవన్నీ వదిలిపెట్టేసి ఇక్కడ రాజధాని నిర్మాణం అని మొదలు పెట్టేసి భూ సమీకరణ అయితే చేశారు, ఓకే, రేపొద్దున కూడా సమీకరణ చేస్తే చెయ్యొచ్చేమో. కానీ రేపొద్దున భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలి? మనము దేశవ్యాప్తంగా ఈ రోజున ఏదైతే ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి మనం దాని కొరతను ఎదుర్కొంటున్నాం. పంట భూములను ఈ రోజున ఈ విధంగా మనం కాంక్రీట్ జంగిల్ గా మార్చుకునేటువంటి పరిస్థితులు ఎందుకు? వచ్చిన బంజరు భూములు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజున ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అదొక తప్పుడు నిర్ణయం. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా ఎక్స్టెన్షన్కి వెళ్తామని అంటాడు. ఇంకొకటి నేనేమంటానంటే, ఆ రోజేగిన ప్రజలకి పంటకు ఉపయోగపడినటువంటి భూమి ప్రాంతాల్లో గిన రాజధాని నిర్మాణం జరుగుతుంటే ఈ ఎక్స్టెన్షన్కి వెళ్ళినా 1,00,000 ఎకరాలు ఉంటుందండి అక్కడ. ఇప్పుడు కూడా కావాలంటే మీరు ఎవరైనా కనుక్కోండి, కావాలంటే దొనకొండ దగ్గర నుంచి మొత్తము పల్నాడు ప్రాంతం వరకు, నల్లమల చుట్టుపక్కల ప్రాంతాల వరకు కూడా మొత్తము 1,00,000 ఎకరాల భూములు ఉన్నాయి, పంట వీలైనటువంటి భూములు. హాయిగా అక్కడ ఆ రోజున ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఎందుకు ఏర్పాటు చేయాల? కారణం ఏంటి? ఈ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి అనుకూలత ఈ విజయవాడ గుంటూరు మధ్యలో తెలుగుదేశం పార్టీకి రాజకీయ అనుకూలత ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో సామాజికంగా తెలుగుదేశానికి వెన్నంటి ఉండేటువంటి సామాజిక వర్గానికి ఈ ప్రాంతంలో రాజకీయంగా వాళ్ళ బలం ఉన్నటువంటి ప్రాంతం. ఒక్కొక్క ప్రాంతాలు ఒక్కొక్కళ్ళ హోళ్ళలో ఉంటాయి, ఒక్కొక్క సామాజిక వర్గాల హోళ్ళలో ఉంటాయి. రాయలసీమ ఎలాగైతే రెడ్డి సామాజిక వర్గం, మధ్య ఆంధ్రలో కమ్మ సామాజిక వర్గ
ఆధిపత్యం, ఉత్తరాంధ్రలో బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయంగా అయినా సరే మీరు ఆ కారణాలతో మీ అవసరాలకి ఈ రోజున 54,000 ఎకరాలు పెట్టుకొని ఇంకా 44,000 ఎకరాలు పంట భూములన్నీ తీసుకుంటా అంటే ఇది ఎంత మేరకు సమంజసం? అసలు ఏ విధంగా అంగీకరించాలి దీన్ని? నేను ఒకటి చెప్తానండి, రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో రాష్ట్రాలను బలిపెట్టేటువంటి స్వార్థం అనేటువంటిది రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పనికిరాదండి. దీన్ని మనం క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు నిర్ణయము అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని గుంటూరు విజయవాడ మధ్యలో నిర్ణయం అనేటువంటిది స్వార్థపూరితమైనటువంటి రాజకీయ అవసరాల రీత్యా ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ఇది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎవరికి వాళ్ళు తమ ప్రాంతంలో రాజధాని ఉండాలి, తమ ప్రాంతంలో ఎందుకు తమ ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇద్దరు కొట్లాడుకున్నారు. విజయవాడ కావాలని ఆ రోజున కమ్యూనిస్టులు వాళ్ళు పోరాటం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ కొద్ది ఓట్ల మెజార్టీతో కర్నూలులో ఆ రోజున టెంట్లు వేసి రాజధాని ఏర్పాటు చేశారు. ఎందుకు? కాంగ్రెస్ సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నట్టు కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి ఆధిపత్యం ఉండేటువంటి రాయలసీమలో పెట్టుకోవాలనేది వాళ్ళ ఆలోచన. ఆ రోజున అంటే అంత స్వార్థపూరితంగా ఆలోచించినటువంటి పరిస్థితి. అసలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలవటం మీద కూడా ఈ స్వార్థ రాజకీయం ఉంది, ఈ కుల రాజకీయం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున రెడ్డి సామాజిక వర్గము అక్కడ నుంచి విడిపోయిన తర్వాత మద్రాసు నుంచి రాయలసీమ వరకు మనం ఉన్న రెడ్లు సరిపోవు, మన రాజ్యాధికారాన్ని మనం అధికారాన్ని నిలబెట్టుకోలేము. అక్కడ కమ్మ సామాజిక వర్గం, ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గం, వీళ్ళకి రాజకీయంగా మనమేం తిరుగుబాటు చేస్తే ఇబ్బందులు గురవుతానే తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లు కలుపుకోవడానికి తీసుకొచ్చి తెలంగాణ మన నెత్తిని రుద్దారు. ఇప్పుడు ఏమైంది? 5 దశాబ్దాల తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ చేసినారు, మళ్ళీ మొదలుకే వచ్చాం కదా. ఇవన్నీ కూడా ఈ స్వార్థమైనటువంటి రాజకీయాలు ఆ రోజున రాజధాని విషయంలో జరిగినా ఈ రోజున రాజధాని విషయంలో జరిగినా సరే చంద్రబాబు నాయుడు బ్లెండర్ మిస్టేక్స్ చేస్తున్నాడు. ఈ రోజున రైతులు మొత్తాన్ని గొంతు కోసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా పునరాలోచన చేయాలి. ఇంకొక సూచన చేస్తాను నేను, ఏంటంటే మనం అర్థం విమర్శలు చేయటమే కాదు, ఒక ప్రాంతంలోనే మొత్తం అభివృద్ధి జరగాలి అనేటువంటి అంశం అనేది కూడా కాకుండా ఇప్పుడు దొనకొండలో భూములు ఉన్నాయని చెప్తున్నాం కదా, దొనకొండ ఆ మొత్తం ప్రకాశం జిల్లా కొన్ని అక్కడ పారిశ్రామిక అభివృద్ధి లేదా మిగతా వాటిలో అక్కడ డెవలప్ చేయండి, అక్కడ భూములు ఇవ్వండి. ఎంత దూరం ఉంటుందండి? అంతా కలిపితే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లోనే ఉంటుందండి. ఇక్కడ అమరావతికి 50-60 కిలోమీటర్ల లోపలనే మీకు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. మీరు ఎయిర్పోర్ట్ కోసం ఇప్పుడు ఈ రోజు ఆటలాడటం, మేము ఎవరికో భూములు ఇస్తామని చెప్పటం, అసలు మీరు భూములు ఎవరికి ఇచ్చారో ఎప్పటి వరకు చెప్పలేనటువంటి పరిస్థితి ఉండటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఈ రోజున ఆయన్ని ప్రశ్నించేటువంటి విధంగా, ఆయన మీద అనుమానాలు రేకెత్తించేటువంటి విధంగా ఉంది. రెండో అంశం ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి ల్యాండ్ పూలింగ్ చేస్తాడో లేదా ఇంకోటి చేస్తాడో అయితే నాకైతే నమ్మకం లేదు. ఇవన్నీ ఫీలర్స్ అని నేను అనుకున్నాను. ఎందుకనంటే ఇదంతా కూడా ఇది ఉట్టికెక్కలేన అమ్మ స్వర్గానికి ఎక్కిద్ది అన్నట్టుగా ఇదేదో వ్యవహారం. ఇప్పుడు ఉన్నదానికే దిక్కు లేదు. మొన్న 33,000 ఎకరాల్లో కంప చెట్లు కొట్టడానికి 31 కోట్ల రూపాయలు అయినాయండి. రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ 54,000 ఎకరాలతో పాటు ఇంకో 44 లక్షల ఎకరాలు పైన కంప చెట్లు పెడితే మనం కంప చెట్లు తీసుకోలేనటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇది పరిస్థితి. ఈ మిగతా ప్రాంతాల్లో భూములు ఉన్న చోట డెవలప్మెంట్ చేసేటువంటి విధంగా వాటికి అమరావతికి కనెక్టివిటీ ఉండేటువంటి విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని ఒకేసారి మేము పులిని చూసి రక్కవాదలు పెట్టుకున్నట్టుగా మాకు హైదరాబాద్ లాంటి నగరం కావాలి మీరు ప్రస్తావన చేశారు. కొన్ని వందల సంవత్సరాల పాటు నిర్మితమైనటువంటి నగరాలను పట్టుకొని మనం కూడా అదే తరహాలో కడతామనంటే ఇదేంటి? అదే విధంగా ఇవన్నిటిని కూడా మీడియా ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చూడండి సార్, అసలు తెలుగుదేశానికి అనుకూలమైన మీడియాలో రోజుకు ఒక సింగపూర్, లండన్, జపాను అవన్నీ కూడా చూపించారండి. అమరావతి ఇలా మారిపోతుందని. 2019 నుంచి 24 ఏమైంది? మళ్ళీ పేద కథలు వచ్చేది. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదిగో, ఇదిగో రైల్వే స్టేషన్, ఇదిగో అద్భుతమైన రోజు మనకు ఒక సినిమాలు చూపించి వాళ్ళు పెడుతున్నారండి. కృష్ణాంజలి గారు మీరు అన్నట్టు 2014 నుంచి 19 ఒక రకమైన చిత్రాలు చూపిస్తే 19 నుంచి 24 వరకు కంపలు చూపించారు. ఒక ఆయన అడవి అన్నాడు, శ్మశానం అన్నాడు, రకరకాలు అన్నాడు. ఆ రకంగానే తయారు చేశారు. రైట్ సార్,
వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి మావి తీసుకోండి అంటాం కూడా ఆశ్చర్యంగానే ఉంది. అంటే 29,000 మంది ఇచ్చినటువంటి భూములకి ఎన్ని కష్టాలు పడ్డారో చూసి 10 సంవత్సరాలుగా. మరి ఆ కష్టాలు మర్చిపోయారా, లేకపోతే పక్కనే ఉన్నారు మనకన్నా దగ్గరగా చూశారు వాళ్ళు, చూసి కూడా మావి తీసుకోండి వాళ్ళు అడగటం కూడా దీనికి ఒక కారణంగా ప్రభుత్వం చెబుతుంది. అంటే వాళ్ళు అడిగితే అవసరం లేకుండా తీసేసుకుంటారా? ఇది ఒక లాజిక్ లెస్ వాదన. లేదంటే కనుక లేదు సంస్థలు అసలు ఇబ్బడి వచ్చేస్తున్నాయి, సరిపోవడం లేదు, మాకు కావాలని చెప్పేసి అంటారు. మాకు కావాలంటే ఇచ్చేస్తారా? అంటే దానికి విధి విధానాలు ఏమండవా? అంటే ఇప్పుడు టెస్లా వాడు వచ్చేసి నాకు రాసిచ్చామంటే ఆంధ్రప్రదేశ్లో రాసిచ్చేస్తారేంటి? టెస్లా ఇండియాలో ఇంకెక్కడ పెట్టడంట, ఆంధ్రప్రదేశ్లోనే వస్తాడంట. దానికోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ప్రయత్నాలు జరగడం అంటే ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చేటప్పుడు ఇక మొత్తం పరదాలు ఇదేంటి మొత్తం ఓపెన్ చేసి ఇచ్చేస్తారేంటి? ఇక మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది పట్టుకుపోండి అని చెప్పేసి మీ వెహికల్ ఇక్కడ తయారు చేస్తే చాలు, అక్కడికి ఏదో టెస్లా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో అది ఇండియాకి మాత్రమే ఇస్తాడు అడేమన్నా? వాడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసుకుంటాడు కదా. ఇప్పుడు విన్ సిచ్యుయేషన్ ఉండాలి, ఉభయ కుశలపరి అని చెప్పేసి ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. కానీ ఇండస్ట్రియల్ పాలసీలు అసలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ, ఆయన కాదంటలేదు, టెక్నాలజీని అందిపుచ్చుకుంటాడు కాదంటలేదు. అసలు ఇంత స్పీడ్ అవసరమా? మీరు రండి, మీకేది కావాలంటే అది ముందే ఏదో ఓపెన్ ఆఫర్ లాగా మరి అంటప్పుడు అనుమానాలు వస్తాయి కదా సార్. ఇప్పుడు అందరికి నమస్కారం. ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ రెండు. ల్యాండ్ పూలింగ్ ని ముందు నుంచి మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ల్యాండ్ పూలింగ్ అనేది ₹1 పెట్టుబడి పెట్టకుండా, ₹1 ఖర్చు చేయకుండా రైతుల సొమ్ము లాగేసుకొని దాన్ని డెవలప్ చేస్తామనే పేరు పెట్టి ఆ భూమిని కొంత డెవలప్ చేసి ఒక పావుల వంతు ఆ రైతాలకు ఇచ్చి మిగిలినటువంటి 50% భూ వ్యాపారం కోసం చేసే ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్ పూలింగ్ అనేది. కాబట్టి ఇది రైతులకి తీవ్రమైన నష్టం. ఇంకా మొరటి భాషలో చెప్పాలంటే ఏదో సామెత ఉంది, నువ్వు పప్పులు పట్టుకోరా, నేను తవుడు తీసుకొని వస్తున్నా, ఇద్దరు కలుపుతాం పంచుకుందాం అంటారే, ఇది ఈ ల్యాండ్ పూలింగ్. సిపిఎం పార్టీ ముందు నుంచి కూడా రాజధాని అవసరము, భవిష్యత్ అవసరము, మంచి రాజధాని కావాలి. సరే, అది గతంలో ఎక్కడ కట్టాలో అని వదిలేద్దాం. 5,000 ఎకరాలకు మించి భారతదేశంలో ఏ రాజధాని స్టార్టింగ్ లో లేదనేది అనేక మంది నిపుణులు చెప్పారు. మనకు కూడా అంతే అని చెప్పాము. కానీ 35,000 ఎకరాలు అవసరమని మనం కొంతమంది మిస్ అయినట్టున్నాం. సింగపూర్ సిటీకి ఈశ్వర్ కంపెనీకి ఇచ్చి ఏం చెప్పారంటే ఒక 10,000 ఎకరాలు రాజధాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం, ఒక 5,000 ఎకరాలు కేంద్ర రాష్ట్ర సర్వీసులు వాటి కోసం ఇవ్వడం, ఒక 5,000 ఎకరాలు ఆ కంపెనీ వాడు డెవలప్ చేస్తాడు కాబట్టి, సింగపూర్ సిటీ వాడి డెవలప్ చేస్తాడు కాబట్టి వాడికి ఒక 5,000 ఎకరాలు ఇవ్వాలా, మిగిలినటువంటి 5,000 ఎకరాలు మిగులుతాయి కాబట్టి దాన్ని అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 2.5 లక్షల కోట్లు ఆదాయం వస్తుంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఆ మాట చెప్పట్లేదు. ఇప్పుడు నిర్మాణం ఎవరు చేస్తారు, ఇంత భూమి దేనికి ఎంత అవసరం ఉంది ఏమనేది చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మొన్న 15,000 కోట్ల అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అన్నారు. మేము కాదు, ఇది లోను అన్నాము. లేదు ఉచితంగా అన్నారు. చివరికి ఏం జరిగిందంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి అప్పది. ఇప్పుడు దాని వరల్డ్ బ్యాంక్ ఏం షరతులు పెడుతుంది మనకు అందరికి తెలుసు. కాబట్టి ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి అప్పులు తీర్చడానికి కానీ మీరు ఎట్లా తీరుస్తారంటే, ఈ మధ్య ఒక మంత్రి బహిరంగంగా మంత్రి కాదు ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటన చేశాడు, మా దగ్గర భూములు ఉన్నాయి, భూములు అప్పులు తీరుస్తామని చెప్పారు. వరల్డ్ బ్యాంక్ కూడా ఇచ్చినటువంటి షరతుల్లో ఇది ఒక భాగం. అంటే ఈ భూముల్లో గతంలో మీకు అందరికి చర్చల్లో తెలిసి ఉంటుంది, వైసీపీ వచ్చిన వెంటనే దాదాపు 2,400 ఎకరాలు అసైన్డ్ భూమి గతంలో తెలుగుదేశం సంబంధించిన ప్రముఖ నాయకులు, మాజీ మంత్రులు, లోకేష్ తో సహా అసైన్మెంట్ భూములు కొని వీళ్లే ల్యాండ్ పూలింగ్లే ఇచ్చారు అనేది మనం విన్నాం. కాబట్టి ఆ భూమి తిరిగి యథాప్రకారంగా వాళ్ళకే పోతుందని ఒక వాదన. 2, అసైన్డ్ భూమి ఎవరైతే దళితులు ఉన్నాయో ఆ దళితులకు వెనక్కిస్తానని జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికాడు. ఒక్క దళితునికి 1 ఎకరం వెనక్కి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ దళితులతో సంతకాలు పెట్టించుకోవడానికి యాజ్ అండ్ టుడే ఈ వారం రోజులుగా తిరుగుతున్నటువంటి సమస్య.
ఈ 2400 ఎకరాల అసైన్మెంట్ భూముల్ని ఇప్పుడు రెగ్యులర్ చేయడానికి పోతుంటే ఆ గ్రామాల్లో ఉన్న దళితులు ఇప్పుడు ఆ ఊర్లో లేకుండా వెళ్ళిపోతున్నారు. అంటే మా భూములు మాకు పూలింగ్ కింద రాలేదు, లేదా అందరికి 1300 గజాలు ఇస్తారు, మాకు 250 గజాలు కూడా ఇవ్వలేదు, ఆ భూమికి సంబంధించిన పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు దళితులు అందరికంటే ఎక్కువ నష్టపోతున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ దళితులు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఈ 33,400 ఎకరాలు కాకుండా ఫారెస్ట్ భూమి, ప్రభుత్వ భూమి ఎక్కడ లేదండి, ఫారెస్ట్ భూమి ఉంది. ఆ ఫారెస్ట్ భూమి గత తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ చేసుకొని దానికి బదులుగా ఎక్కడో కడప జిల్లాలో బ్రహ్మం గారి మఠం దగ్గర ఇతర చోట దానికి బదులుగా ఒక 20,000 ఎకరాలు అక్కడ ఇవ్వడానికి ఒప్పందము. ఈ 20,000 ఎకరాలు ఫారెస్ట్ ఇవ్వడానికి ఒప్పందం. అంటే మొత్తం వెరసి 55,000 ఎకరాలు ఉంది ప్రభుత్వం దగ్గర. అది కాక ఉండవల్లి, పెనబాక ఈ గ్రామాలలో మేము ఇవ్వము అని కోర్టులో వేశారు. ఇప్పటికీ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు రైతులు ఎంటబడి ఇస్తున్నారు అనేది పచ్చి అబద్ధం. ఎందుకు ఇస్తామంటున్నారంటే ఈ తెలుగుదేశం గతంలో ఉంది, ఉంతో సస్తుందో పోతుందో తెలీదు. వైసీపీ వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పంట కాలంతా నాశనం చేసింది. ఒక ఎకరం నీళ్లు లేవు, సాగు చేసుకోవడానికి లేదు. ఆ ఇచ్చినటువంటి భూమి ఏ రైతుకి ఎక్కడుందో ఎవరికి తెలీదు. రోడ్లు వేశారు, అడ్డగోలుగా తవ్వేశారు. ఒక 300 ఎకరాల్లో అందనంత లోతుకు తవ్వి మట్టి కూడా అమ్మేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ రైతులు ఉన్నటువంటి రైతులకి ఆ సాగునీటి సౌకర్యం లేదు, పంటలకు గ్యారెంటీ లేదు. ఇవన్నీ లేనప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఒకరో ఇద్దరు రైతులు ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ అబద్ధం, రైతులు ముందుకు వస్తారు. మేమే గత 10 నెల రోజుల క్రితం పెద్ద ఆందోళన జరిగింది. రైతుల దగ్గరికి నారాయణ అందరూ వచ్చి చర్చలు జరిపారు, మేము ఇస్తాం మీకు అని. ఇప్పటికీ ఉండవల్ల పెనుపాకోళ్ళు ఇవ్వలేదు, ఈ రోజుకి ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తామని అంటున్నారు. కానీ విషయం ఏమిటంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి జరీబ్ భూములకి 1400 గజాలు, 2 పంటలు పండే భూమికి 1100 గజాలు, అసైన్మెంట్ భూములకి 500 గజాలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఇవి ఎన్ని ఎకరాలు వస్తే అన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాభము. కాబట్టి ప్రభుత్వం ల్యాండ్ అక్విజేషన్ ఎందుకు అంటే, ల్యాండ్ అక్విజేషన్ అంటే రైతులతో కొనుగోలు చేయాలి భూమిని. కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, చేయలేదు, అసాధ్యం. ల్యాండ్ పూలింగ్ అంటే ₹1 పెట్టుబడి పెట్టకుండా ఉచితంగా ల్యాండ్ తీసుకొని ఆ రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళకు పావులో ఇచ్చి లేదా పరికరాన్ని చోట ఇతర చోట్ల ఇచ్చి ఈ భూమిని వ్యాపారం చేసుకోవడానికి రాజకీయ నాయకులు, ప్రభుత్వము, క్రోనీ క్యాపిటల్ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగం ఇది. కాబట్టి రాజధానికి అన్ని వేల ఎకరాలు అవసరం లేదు. 2, ఇప్పుడు విమానాశ్రయం అంటున్నారు, లేదా ఇండస్ట్రియల్. ఎక్కడైనా భారతదేశంలో విమానాశ్రయాలు కట్టినటువంటి పాత విమానాశ్రయాల్ని అంతర్జాతీయ విమానాశ్రయాల పేరు మీద నగరాల నుంచి వెళ్ళిపోయి బయట కట్టారు. రీసెంట్ గా హైదరాబాద్ లో, ఢిల్లీలో, కలకత్తాలో, బాంబేలో ఏ నగరాల్లో చూసినా అభివృద్ధి అయినప్పుడు ఆ నగరాలు నడిబొడ్డున ఎయిర్పోర్ట్ ఎక్కడ లేదు. ఉంటే ఉన్నా అది ట్రాఫిక్, రకరకాల సమస్యలు మనకందరూ తెలుసు. హైదరాబాద్ లో బేగంపేట నడిబొడ్డున ఉంటే దాన్ని మార్చి ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, బెంగళూరులో కట్టారు. ఇవన్నీ శుద్ధ అబద్ధాల. కేవలం భూమిని వ్యాపారం చేసుకోవడానికి చేస్తున్నటువంటి ల్యాండ్ పూలింగ్ యొక్క ఉద్దేశం. నగరానికి అంత అవసరమా ఏమిటి అన్నప్పుడు మనం చూస్తే ప్రపంచంలో ఎక్కడ ఏమేమిటికి ప్రభుత్వం ఇస్తుందంటే ఎగ్జిక్యూటివ్ కేంద్ర సర్వీసులకి లేదా ఏదైనా కార్పొరేట్ ఆఫీసులకు కావాలంటే కొనుక్కుంటారు వాళ్ళు. ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, పరిశ్రమలు ఎక్కడన్నా నగరాలు నడిబొడ్డున ఇస్తున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 9 నగరాలు మనకు తెలిసిన పరిపాలన, న్యాయ, క్రీడ, వాణిజ్య, వైద్యం, విద్య, టూరిజం, సైన్స్, ఇవి నగరాలు 9 నగరాలు. ఈ 9 నగరాల్లో ఎక్కడన్నా పరిశ్రమలు పెడతామా? సైన్స్ నగరంలో పరిశ్రమలు పెడతామా? టూరిజం నగరంలో పరిశ్రమలు పెడతామా? పరిశ్రమలు పెట్టడానికి కోసం ఈ స్థలం కాదు, కార్పొరేట్ ఆఫీసుల కోసం స్థలం. కార్పొరేట్ ఆఫీసులు పెట్టుకునేటోడు ప్రపంచంలో 100 కోట్లు 1000 కోట్ల పెట్టుబడి పెట్టేవానికి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు, ఇవ్వకూడదు కూడా. వాడు ఎక్కడైనా కొనగలడు, ఆ శక్తి ఉంది. కానీ ల్యాండ్ పూలింగ్ ఉద్దేశం అంటే రాష్ట్రం మొత్తం మీద రాజధానికి 5,000 ఎకరాల కంటే మించి అవసరం ఉండదు. ఇప్పుడు 9 నగరాలు అన్నారు కాబట్టి 9,000 ఎకరాలు దానికి పోతుంది. మిగిలిన 1000 ఎకరాలు రోడ్లకి దానికి విస్తరణ పోతుంది. గతంలో చెప్తున్నటువంటి మాటలు.
కాబట్టి వాళ్ళు ఎంత మహానగరం నిర్మించినా 10,000 ఎకరాలు అంటే మిగిలినటువంటి ఒకవేళ ఫారెస్ట్ భూమి వచ్చినా ఇది కలుపుకుంటే మొత్తం 50,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు పోతే ఇంకా 40,000 ఎకరాలు ఉంటుంది. ఈ 40,000 ఎకరాల్లో రాజకీయ నాయకులకి అనాధికారికంగా అనకూడదు కానీ నేను ఒక మాజీ కేసు న్యాయమూర్తి కూడా అందులో అసైన్మెంట్ భూములు ఉన్నాయి. అది అందరికి తెలిసినటువంటి రహస్యం. ఇలాంటి వాడు అంతా దాదాపు ఒక 5-6 ఎకరాలు పోతుంది. కాబట్టి ఈ భూ వ్యాపారం చేసుకోవాలి లేదా అభివృద్ధి చేసుకోవాలంటే ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి తీసుకొని రైతులకు కొద్ది గొప్ప ఇచ్చి లేదా ఒక 10 ఏళ్ళు ఇంకా కౌలు రూపంలో వాళ్ళకి చెల్లించి ఈ భూములు దొబ్బుకోవడానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైన నాటకం ఇది. ల్యాండ్ పూలింగ్ అంటేనే భూమి వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. పూలింగ్ కి ల్యాండ్ అక్విజిషన్ కి తేడా లేకుండా కూడా మనం చాలా మంది మాట్లాడుతున్నారు. అక్విజిషన్ ఇదే కొనుగోలు, ల్యాండ్ పూలింగ్ అంటే ఇది గ్రాబింగ్. ఒక రకంగా చెప్పాలంటే రైతుల నుంచి లాక్కొని వాళ్ళ భూమి తీసుకొని అభివృద్ధి చేసి వాళ్ళు 100 రూపాయలు ఇస్తే దీన్ని ఇంకా 1000 రూపాయలు అభివృద్ధి చేసామని చెప్పి ఆ ఇచ్చినట్టు 100 రూపాయల్లో 25 రూపాయలు ఇచ్చి మీది తీసుకోండి అని చెప్పే ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి. కాబట్టి ప్రపంచంలో నంబర్ 1 రాజధాని నిర్మించడానికి మనం వ్యతిరేకం కాదు, అందంగా ఉండాలి, చేయాలి. కానీ ఎక్కడైనా నా రాజధాని నడిపోవడంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాయా? ఎక్కడైనా మహానగరాలకు సంబంధించినటువంటి స్థానాలు ఉన్నాయి, ఇన్ని పరిశ్రమలు ఉన్నాయా? పరిశ్రమలు ఎక్కడైనా నగరాల్లో పెట్టారా? శివార్లో ఉంటాయి. పెట్టేవాడు శివార్లో ఎక్కడైనా కొనుగోలు చేసుకుంటాడు. ఇప్పుడు మన దగ్గర అదాని ఉన్నాడు. ఇప్పుడు రాయలసీమలో నంద్యాల జిల్లాలో గ్రీన్ ఎనర్జీ పేరు మీద దాదాపు 15,000 ఎకరాలు కొనుక్కున్నాడు. అదేవిధంగా ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో అదాని పోర్టు కోసం కొనుగోలు చేసుకున్నాడు. పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాడు నగరాల్లో పెట్టాడు, కార్పొరేట్ ఆఫీసులు పెడతాడు. కాబట్టి ల్యాండ్ పూలింగ్ అనేది అత్యంత దుర్మార్గమైంది, రైతులను నాశనం చేసేది. దాని మీద ఆధారపడిన వ్యవసాయ కార్మికులు, దళితులు, పేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తున్నాం. రాజధాని నిర్మించండి, బ్రహ్మాండంగా నిర్మించండి అని 50,000 ఎకరాలు అవసరం లేదు. ఇప్పుడు 3,000 రీసెంట్ గా తీసుకోపోవడానికి ప్రయత్నం చేస్తారు. రైట్.